హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ 360. ముంబై ఇండియన్స్ అందరు అనుకున్నట్టుగానే వాళ్ళైతే టోర్నమెంట్ అయితే అంత గొప్పగా స్టార్ట్ చేయలేదు. కాకపోతే అదే అందరు అనుకున్నట్టుగానే వాళ్ళు టోర్నమెంట్ మధ్యలో కరెక్ట్ టైంలో పీక్ అయ్యి ఫస్ట్ 5 మ్యాచెస్ లో 4 మ్యాచెస్ ఓడిపోయి ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచి ఈసారి కూడా ముంబై ఇండియన్స్ పరిస్థితి చాలా కష్టంగా ఉంటుంది అనుకున్న టైంలో లాస్ట్ 6 out of 6 మ్యాచెస్ గెలిచి ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ మ్యాచెస్ తో మంచి ఊప్ మీద ఉన్నారని చెప్పాలి కదా. ముంబై ఇండియన్స్ వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళైతే రెడ్ హాట్ ఫామ్ లో ఉన్నారంటే అవుననే చెప్పాలి. మరి అట్లాంటి ముంబై ఇండియన్స్ ఇప్పుడు టాప్ 2లో ఫినిష్ చేయడం ఎలా అనేది ఈ వీడియో అయితే ఖచ్చితంగా వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చివరి దాకా చూడండి. మా ఎఫర్ట్స్ కనుక మీకు ఏ పాయింట్ ఆఫ్ టైంలో నచ్చితే ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఒక్కసారి అట్లా లైక్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాకు చాలా ఇంపార్టెంట్, మీకు కూడా ఇంపార్టెంట్ కావచ్చేమో. ఎందుకంటే ఇట్లాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ రిగార్డింగ్ క్రికెట్ అయితే వస్తాయి కాబట్టి. మరి సెకండ్ స్పాట్ ఫినిష్ చేయడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనందరికీ తెలిసిందే, ఐపీఎల్లో ఫస్ట్ ఆర్ సెకండ్ స్పాట్ లో ఫినిష్ చేస్తే కనుక అక్కడ క్వాలిఫైర్ 1 లో ఓడిపోయిన ఒక ఎడ్జ్ ఉంది కాబట్టి క్వాలిఫైర్ 2 లో గెలిచి ఫైనల్కి వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ టీం అయినా ఫస్ట్ ఆర్ సెకండ్ లో అయితే ఫినిష్ చేయడం ఇంపార్టెంట్ అనుకుంటే, ఇప్పుడు ఫస్ట్ స్పాట్ అయితే ముంబై ఇండియన్స్ వాళ్ళు అయితే ఆల్మోస్ట్ ఆలోచించారు అనుకుంటే. ఎందుకంటే ఈ సీజన్ 18 లో జెర్సీ నెంబర్ 18 ఉన్న ఆర్సీబీ అయితే ఆల్మోస్ట్ ఫస్ట్ స్పాట్ ని సీల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మరి ముంబై ఇండియన్స్ వాళ్ళు సెకండ్ స్పాట్ ని ఎలా ఫినిష్ చేయగలరు అంటే కనుక ఫస్ట్ వచ్చేసి వాళ్ళకి అక్కడ పోటీ ఇస్తున్నది ఎవరెవరు అంటే సెకండ్ స్పాట్ లో యాజ్ ఆఫ్ నౌ ఉన్న పంజాబ్ కింగ్స్, ఆ తర్వాత వచ్చేసి 4th ప్లేస్ లో ఉన్న గుజరాత్ టైటన్స్, తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళైతే వాళ్ళకి పోటీ ఇస్తున్నారు. మరి ఇప్పుడు ముంబై ఇండియన్స్ వాళ్ళు ఏం చేయాలంటే ఈ డబుల్ హ్యాట్రిక్ ని కాస్త ట్రిపుల్ హ్యాట్రిక్ గా వాళ్ళు మలచగలగాలన్నమాట. ఎందుకంటే లాస్ట్ ఇప్పుడు 6 out of 6 మ్యాచెస్ గెలిచారు కదా, ఉన్న 3 out of 3 మ్యాచెస్ గెలిస్తే అప్పుడు 9 out of 9 గెలిస్తే కనుక ఏమవుతుందంటే వాళ్ళకి 14 మ్యాచెస్ అయిపోయేసరికి వాళ్ళకి ఏకంగా 20 పాయింట్స్ వచ్చింటాయి. సో అప్పుడు ఫస్ట్ వచ్చేసి ఆ 3 గెలిచడం చాలా ఇంపార్టెంట్. మరి ఇప్పుడు ఒక్కొక్క టీం ని ఎలా ఎలిమినేట్ చేసుకుంటూ రావచ్చు అనేది చూద్దాం. ఫస్ట్ ముంబై ఇండియన్స్ వాళ్ళకు ఉన్న మ్యాచెస్ ఏ ఉన్నాయంటే ఇక్కడ 2nd, 4th, 5th ప్లేస్లో ఉన్న వాళ్ళతోనే వాళ్ళకైతే లాస్ట్ 3 out of 3 ఉన్నాయి. కాబట్టి కాస్త ఎలిమినేషన్ అనేది ఈజీగానే కనిపిస్తుంది అనమాట. ఎవరెవరితో ఉన్నాయంటే పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటన్స్, ఆ తర్వాత వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి పంజాబ్ కింగ్స్ ని ఎలా ఎలిమినేట్ చేయొచ్చు. ప్రస్తుతానికి అయితే పంజాబ్ కింగ్స్ వాళ్ళు అయితే సెకండ్ ప్లేస్ లో అయితే ప్లేస్ అయి ఉన్నారు కదా. 11 మ్యాచెస్ 7 మ్యాచెస్ గెలిచి 15 పాయింట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఓ మ్యాచ్ అయితే వర్షం కారణంగా రద్దు అవడంతో వాళ్ళకి ఆ ఎక్స్ట్రా పాయింట్ ఉంది. కాకపోతే ఇక్కడ 3 out of 3 మ్యాచెస్ గెలిచే క్రమంలో ముంబై ఇండియన్స్ వాళ్ళైతే వాళ్ళని అట్లా ఎలిమినేట్ చేసేయచ్చు అనమాట. సో ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ వాళ్ళు వచ్చేసి 3 out of 2 మ్యాచెస్ గెలిచినా కూడా వాళ్ళకి 19 పాయింట్స్ మాత్రమే వస్తాయి. కాబట్టి ఇక్కడ ముంబై ఇండియన్స్ 20 పాయింట్స్ ఉంటాయి. కాబట్టి అలా వాళ్ళైతే సెకండ్ స్పాట్ అయితే ఫినిష్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. ఇంకా గుజరాత్ టైటన్స్ విషయానికి వచ్చేద్దాం. గుజరాత్ టైటన్స్ విషయానికి వచ్చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకు కూడా అంతే. ఇప్పుడు ప్రస్తుతానికైతే వాళ్ళు 10 మ్యాచెస్ లో 7 మ్యాచెస్ గెలిచి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏం కావాలంటే గుజరాత్ టైటన్స్ అయితే ఒక మ్యాచ్ అయితే ముంబై ఇండియన్స్ ఒకవేళ 3-3 గెలుస్తుంది అనుకున్న టైంలో గుజరాత్ టైటన్స్ వాళ్ళు అయితే ఒక మ్యాచ్ ఓడిపోయింటారు. కాబట్టి ఇంకొక రిమైనింగ్ మ్యాచ్ అయితే ఖచ్చితంగా గుజరాత్ టైటన్స్ వాళ్ళు అయితే వేరే టీమ్స్ అయితే ఓడిపోవాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వచ్చేసిన అంతే. వాళ్ళే అంతే ఒక మ్యాచ్ అయితే ప్రస్తుతానికైతే వాళ్ళు ఒక్క మ్యాచ్ ఓడిపోయినా చాలు. ఎందుకంటే 10 out of ప్రస్తుతానికైతే 6 మ్యాచెస్ గెలిచారు. కాబట్టి ఆ తర్వాత వాళ్ళు లాస్ట్ 4 మ్యాచెస్ లో 3 మ్యాచెస్ గెలిచినా ఇక్కడ ముంబై ఇండియన్స్ వాళ్ళు 20 పాయింట్స్ ఉంటాయి. కాబట్టి ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళకి 4 లో లాస్ట్ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా కనుక, అంటే ఏదైతే ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ తో ముంబై ఇండియన్స్ ఉంది కదా, ఆ మ్యాచ్ ఓడిపోతే చాలు ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు అయితే వాళ్ళు సెకండ్ ప్లేస్ రాకుండా ఉంటూ అలా ఎలిమినేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ ఎలిమినేషన్ ప్రక్రియ అనేది ప్లేలోకి వస్తుంది అనమాట. ఎలా అయితే ప్రస్తుతానికి ముంబై ఇండియన్స్ వాళ్ళు అయితే 3-3 గెలవాలి. ఆ తర్వాత వచ్చేసి ఆ క్రమంలో వచ్చేసి ఎవరిని ఇక్కడ అందరిని ఎలిమినేట్ చేస్తారు. వాళ్ళు ఎవరిని ఢిల్లీ క్యాపిటల్స్ ని, గుజరాత్ టైటన్స్ ని, పంజాబ్ కింగ్స్ ని. సో ఆ తర్వాత గుజరాత్ టైటన్స్ ఒక్కటే ఇంకో ఏదైతే ఉన్నాయి కదా వాళ్ళకి 4 మ్యాచెస్ లో వాళ్ళు 50% ఆఫ్ మ్యాచెస్ మాత్రమే గెలవగలనమాట. అంటే గుజరాత్ టైటన్స్ వాళ్ళు ఒక్కటే ముంబై ఇండియన్స్ తో ఓడిపోవడం కాకుండా సమ్ అదర్ టీమ్స్ అయితే ఓడిపోవాల్సి వస్తుంది అనమాట. ఇలా ముంబై ఇండియన్స్ వాళ్ళు అయితే టాప్ 2లో ఫినిష్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా మీకైతే బాగా నచ్చింది కదా. నచ్చింది కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మరీ చెప్తున్నాం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మీకు ఇంపార్టెంట్, మాకు కూడా ఇంపార్టెంట్ ఖచ్చితంగా. ఇది ఈ వీడియో అయితే తర్వాత నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అందరూ కూడా సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.